ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు డాక్టర్ సంఘం తరపున ఆహ్వానిస్తున్నాము. మంత్రివర్యుల్ని డాక్టర్ అత్యంత మహానుభావుడ బాంధవుడై తెలుగుదేశం పార్టీలో పూర్తిగా అన్యాయమైన పదార్థం నమోదు మనం చేసుకుంటున్నాం. అంతకుముందు ఎమ్మెల్సీ ఎలక్షన్ నాకు 100 ఓట్లు సెకండ్ ఓట్లు వేసాను ఉద్దేశంతో, ఎందుకంటే పత్రికలు వాళ్ళవే లేనిపోయిన విషయాలన్నీ నీ మీద జరిగింది. వారి ఆహ్వానం మేరకు వారిచ్చిన మనోధైర్యంతో దానగుణమన్నా వారికి అన్నం పెట్టాలంటే కూడా రెడ్డి ప్రజాస్వామ్యంలో పాలకులుగా రెడ్లు చేసిన సామాజిక సేవ గౌరవ శ్రీనాథ్ రెడ్డి గారిని అది కాకుండా మన రామచంద్ర పనిచేశాం. ఈరోజు అందరం ఈరోజు ఇప్పటికే ఆలస్యమైంది. గత ఎన్నికలు ఎప్పుడైతే ముందే వచ్చి ఇక్కడ సభలు నిర్వహించి మన అభ్యర్థిని పరిచయం చేసి వెళ్ళాను. కానీ అప్పటి నుంచి ఏమి యాక్టివిటీ లేదు మన రెడ్డి సంఘం. ఎవరి పనులలో వాళ్ళు నిమగ్నమైపోయారు. అంచేతే ఇప్పుడు మన డాక్టర్ గారు చెప్తా ఉన్నారు, అన్న మనకు మంచి స్థలం చూడాలా వేమన విగ్రహాన్ని పెట్టేదానికి, ఎక్కడైనా చూసుకోబ్బా, నువ్వు ఎక్కడ చూసుకున్నా పెట్టిస్తామని చెప్పారు. అదేవిధంగా మనం వాల్మీకులతో పాటు రెడ్లకు కూడా, రెడ్డి సంఘానికి కూడా ఒక స్థలం చూపించాం కళ్యాణ మండపం మీద కట్టాలంటే. దాన్ని ఎవరు కూడా మళ్ళీ పర్సూ చేయలేదు. అది కలెక్టర్ దగ్గర నుంచి వెళ్ళింది, CCLAలోనే ఉంది. నాకైతే గుర్తులేదు, చేసుకుంటూ ఉండరేమో అనుకున్నాను. ఈరోజు ఇక్కడ వచ్చినాక తెలిసింది ఇంతవరకు తీసుకోలేదని. దాన్ని కూడా ఎవరన్నా ఒక అధికారిని ఇక్కడ పెట్టుకొని మీరు ఒక ఇక్కడ మీ కార్యవర్గానికి ఒక గుమస్తాను ఒకరిని పెట్టుకొని ఆయన ద్వారా ఇవన్నీ కూడా పరిశీలి చేస్తే బాగుంటుందని చెప్పి నేను డాక్టర్ గారికి తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఇక్కడ శ్మశానం ఉంది, దానికి కాంపౌండ్ వాళ్ళేదన్నారు. మనది ఇంత రోడ్డు కూడా శాంక్షన్ కాలేదండి. రోడ్డు శాంక్షన్ అయినది మరి శాసనసభ్యుడు కారణాలు ఏవైనా కానీ వారు మళ్ళీ తిరిగి అది పని చేయకుండా ఆపేరాడని చెప్పి చెప్తా ఉన్నారు. అవి రెండు కూడా నేనే బాధ్యత తీసుకొని పూర్తి చేపిస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఏదైనా ఉంటే మా దృష్టికి తెస్తే తప్పకుండా ఇక్కడ ఇంకా బాగా మీరు ఈ సంస్థను పైకి తీసుకుపోయేదానికి ఏం అవసరం ఉన్నా కూడా ముందుండి చేస్తాం. ప్రభుత్వ పరంగా అయినా లేకపోతే స్వయంగా అయినా కూడా సహకరించి చేస్తామని చెప్పి కూడా మనం రెడ్డి సంఘం అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ ఉంటాం. ఈరోజు ముఖ్యంగా ఈ సభకు కారణం మీకు అంతా తెలియంది కాదు. మనం ఒక అభ్యర్థిని నిలబెట్టాము, ఇక్కడ రెడ్లకి లేదు, ఎప్పుడు ఇక్కడ మైనార్టీలకే ఇస్తూ ఉన్నారండి. మరి పరిస్థితులు రాష్ట్రం మొత్తం మీద బేరీజ్ చేసుకుంటే గతంలో 4 ఇచ్చాం, ఇప్పుడు 7 ఇచ్చాం మైనారిటీలు. ఎందుకంటే వాళ్ళు మైనారిటీలు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ సహకారాన్ని రాష్ట్రం మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తూ ఉన్నారు. రెడ్లంటే మనం అర్థం చేసుకోవాల్సింది, మీ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు మా మాదిరి. మనం ఆ గ్రామంలో అన్ని కులాలు ఉంటే కూడా అందరినీ కూడగట్టుకొని మనం పనిచేస్తాం, అందరికీ అండగా కూడా నిలుస్తాం. ఎవరికి ఇబ్బంది వచ్చినా కూడా గ్రామంలో మనం ఆదుకునే దిశగా పనిచేస్తాం. మరి ఆ విధంగా మనం పనిచేసే వాళ్ళు మనం ఏదో మిగతా కులాల మాదిరి మా కులం ప్రత్యేకంగా ఉండాలని అనుకోకూడదు. అన్ని కులాలను మనం ముందుకు తీసుకొని పోయే విధంగా మనం లీడర్స్గా ఉండాలి, లీడ్ చేయాలి, మనం నడిపించాలి. కాబట్టి ఇది అందరూ కూడా కోరుకునేది కూడా అదే. మిగతా కులాల వాళ్ళందరూ కూడా రెడ్డి దగ్గర అయితే మనం సుఖంగా ఉంటాం, సేఫ్టీగా ఉంటాం, వాళ్ళు ఏదైనా ఇబ్బంది వస్తే ఆదుకుంటారు. అదే మిగతా వాళ్ళు వాళ్ళ సొంత లాభం కోసమే పనిచేస్తారు, వాడుకుంటారు అని చెప్పి నేను కులాల పేరు చెప్పదలుచుకోలేదు, అది అందరికీ కూడా తెలుసు. కాబట్టి మనం
ఈ ప్రాంతంలో ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నేను ఇక్కడ మంత్రిగా ఎవరు వచ్చినా నా దగ్గరికి అందరికీ కూడా పనులు చేశాను. ప్రత్యేకంగా మన వాళ్ళలోనే ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. మరి ఈరోజు మిథున్ రెడ్డి ఈయన పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి ఈరోజు ఎన్నో సంవత్సరాలు పెండింగ్ ఉన్న మన అనిబిసెంట్ కాలేజ్, బీటీ కాలేజ్ దాన్ని యూనివర్సిటీని చేశారు. ఈరోజు 4 లేన్ రోడ్డు వస్తూ ఉంది మదనపల్లి నుంచి తిరుపతి దాకా. కేవలం 1 గంటలో వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు 2 గంటలు 2.5 గంట పడుతూ ఉంది. అది కూడా ఆయనే మంజూరు చేయించింది అని మీ అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా పలంనేరుకు మదనపల్లికి కూడా గతంలో ఆయనే మంజూరు చేస్తే అది చాలా ఆలస్యం చేశాడు అప్పుడున్న గుత్తేదారుడు. మరి ఆయన కానీ పూర్తి చేసింది ఇప్పుడు అందరికీ కూడా అనుకూలంగా ఉంది. కేవలం 10-15 నిమిషాల్లో నేను పుంగనూరు నుంచి మదనపల్లికి వస్తూ ఉన్నాను. మరి ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు 2600 కోట్లతో మనం జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతం అంతా బాగా వెనుకబడింది, మనం ఏదో ఒకటి చేయాలన్న ఈ ఏరియాకు అని చెప్పి ఆయన వాళ్ళ నియోజకవర్గం నుంచి ఒక చుక్క నీళ్ళు ఎవరికి కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు. అలాంటిది మనకు అక్కడ గండికోట రిజర్వాయర్ నుంచి మనకు హంద్రినివాకు నీళ్ళు ఇస్తూ కుప్పం దాకా పోయేదానికి, అదేవిధంగా పైప్ లైన్ ద్వారా మనకు తాగునీటికి కూడా ఇస్తూ ఉన్నారు. ఇప్పటికే మిథున్ కూడా ఇక్కడ ఏదైనా సమావేశాల్లో చెప్పింటాడు. మనం ఇది సర్వే కూడా అయిపోయింది, టెండర్లు అయిపోయినాయి, ఎన్నికలైతేనే తప్పనిసరిగా ఈ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును తీసుకొచ్చి 1.5 సంవత్సరం 2 సంవత్సరాల లోపల ప్రతి ఇంటికి కూడా కుళాయి ద్వారా తాగునీరు ఇస్తామని చెప్పి కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి మనకు హంద్రినివా కాలువలో అనంతపూర్ నుంచి తెచ్చేది చాలా కష్టం, ఎందుకంటే వాళ్ళకు ఎప్పుడు నీటికి కరువు చూశారు. ఈ మధ్య హంద్రినివా వచ్చినాక వాళ్ళ పొలాలన్నీ కూడా సాగు చేస్తూ ఉన్నారు, బాగా ఆర్థికంగా కూడా ముందుకు పోయారు. మరి వాళ్ళు నీళ్ళు ఇవ్వడానికి ఇష్టపడకుండా బ్రీచ్లు చేయడము, అక్కడెక్కడో తగ్గొట్టడం, వాళ్ళ చెరువులు నింపుకోవడం చేస్తున్నారు. కాబట్టి దానికి కూడా గండికోట రిజర్వాయర్ నుంచి సాగునీరు కూడా ఇచ్చి మనం కుప్పం దాకా అన్ని చెరువులు కూడా నింపుకునేదానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయానికి కూడా 3 పంటలు లేకపోయినా 2 పంటలు మాత్రం ఖచ్చితంగా ప్రతి సంవత్సరం వర్షాభావం ఉన్నా కూడా మనం చేసుకునేదానికి గండికోట రిజర్వాయర్ నుంచి నీరు తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఇలా మనం 10 కాలాల పాటు సరిపోయే పనులన్నీ కూడా చేయాలనే ఆలోచనతో ముందుకు పోతూ ఉన్నాం. దానికి పూర్తి సహకారం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూ ఉన్నారు. మనం ఏది చెప్పినా కూడా మన అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. ఈరోజు మీరు గ్రామాలలో చూస్తూ ఉన్నారు, ఎన్ని గ్రామాలకు రోడ్లు వేసాం, ఎన్ని గ్రామాలకు మనం బ్రిడ్జీలు కట్టాం. మరి అంతగా అభివృద్ధి చేసి మనం ఈరోజు మళ్ళీ మీ ముందుకు వచ్చి ఓట్లు వేయండమ్మా అని అందరిని అడిగే పరిస్థితి మనం తీసుకొస్తూ ఉన్నామంటే మనలో కూడా సంఘీభావం ఉండాలా. మనం ఎవరు అభ్యర్థి అయినా కూడా ఇక్కడ మళ్ళీ పాలకుడు మీరే ఉంటారు. మరి అదంతా కూడా ఆలోచన చేసుకొని మన కులాలతో పని లేకుండా మనం అందరినీ కూడా మనం ముందుకు నడిపించాలా, మనం లీడ్ చేయాలా, లీడర్లుగా మనం ఉండాలా అని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉండాలి. ఏదేమైనా కూడా మీరు సహకరించండి, ఇతన్ని మంచి మెజార్టీతో గెలిపించండి. నిసార్ అహ్మద్ ఉద్యోగస్తుడిగా మీ అందరికీ తెలుసు, వాళ్ళ తండ్రి చాలామందికి మన అందరికీ కూడా పరిచయం ఉండదు. చాలా పెద్ద మనిషి, చాలా మంచి పేరు ఉండేవాడు. మరి అలాంటి వారి కుమారుడు కాబట్టి ఇతను కూడా పెద్ద మనిషిగానే పనిచేస్తాడనే భావన నాకు ఉంది. కాబట్టి మనం మీ ముందుకు తీసుకొచ్చాం అభ్యర్థిగా. అదేవిధంగా ఇక్కడ పార్లమెంట్ సభ్యుడు పోటీ చేస్తూ ఉన్నాడు బీజేపీ నుంచి. ఆయన చరిత్ర చాలా పెద్దది, అందరూ కూర్చొని పనుకుంటారు, ఆయన ఒకటేసారి పనుకొనేస్తాడు. ఎట్లంటే ముఖ్యమంత్రి కావాలా. ఆ రోజు పరిస్థితులు మనమందరూ కూడా, మీరందరూ కూడా పోరాడినారు సమైక్య ఆంధ్ర ఉండాలని చెప్పి, మేమంతా కూడా పోరాడినాం సమైక్య ఆంధ్ర ఉండాలని చెప్పి. నిరాహార దీక్షలు కూడా చేశారు మిథునీళ్ళందరూ కూడా. పార్లమెంటు అభ్యర్థిత్వానికి రిజైన్ కూడా చేశారు, రాజీనామా కూడా చేశారు. మరి ఈయన అప్పుడున్న హోంమంత్రి, కాంగ్రెస్ పార్టీలో హోంమంత్రి చిదంబరాన్ని పట్టుకొని ఢిల్లీకి వెళ్ళి ఈ రాష్ట్రం విడిపోయేదానికి సహకరిస్తాను, మీరు నన్ను ముఖ్యమంత్రిని చేయండి, నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డగిస్తాను, అంటే నిలబెడతాను, కంటైన్ చేస్తాను, పార్టీ పెట్టకుండా
నేను అవసరమైతే అరెస్ట్ చేస్తానని చెప్పి అరెస్ట్ చేసి 16 నెలలు జైల్లో పెట్టాడు. మరి నీకు రాజకీయ భిక్ష పెట్టింది, స్పీకర్ను చేసింది, అంతకుముందు చీఫ్ విప్ను చేసింది రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన చనిపోతానే ఇంత కుట్రపూరితంగా వాళ్ళ కుటుంబం మీద కక్ష కట్టి 16 నెలలు జైల్లో పెట్టించి అతన్ని రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి వెన్నుపోటు పొడిచాడు, మన రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచాడు. అతనికి ముఖ్యమంత్రి భిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా చేశాడు. మరి అలాంటి కుట్రదారుడు, కాన్స్పిరేటర్ ఇతను కిరణ్ కుమార్ రెడ్డి. మరి అతనికి మిథున్కు పోలిక లేదు. తప్పనిసరిగా మిథున్ మీ అందరి బిడ్డ, తప్పకుండా మంచి పేరు తెస్తాడు ఈ ప్రాంతానికి. మీరు మంచి చెడ్డలు ఆలోచన చేసి మంచి నిర్ణయం చేయండి. మిథున్కు అవకాశం ఇస్తే తప్పకుండా ఇంకా ఎక్కువ అభివృద్ధి పదంలో ఈ ప్రాంతం నడిచేదానికి మీరందరూ సహకరించిన వారు అవుతారని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈయన 10 సంవత్సరాల ముందు ముఖ్యమంత్రి అయ్యి 3.5 సంవత్సరం వాళ్ళ తమ్ముళ్ళతో ఒక ఆఫీస్ పెట్టుకొని అయ్యప్ప సొసైటీ అని హైదరాబాద్లో డబ్బులు కలెక్ట్ చేసుకొని మళ్ళీ సంతకం పెట్టేవాడు. ఇంకేమి చేసేవాడు కాదు. ఆయనకు తెలిసి ఈ రాష్ట్రం విడిపోతుందని లాస్ట్ దాకా అందరికీ తప్పు చెప్పాడు. లాస్ట్ బాల్ ఉంది ఆయన క్రికెట్ ప్లేయర్ అని లాస్ట్ బాల్ అని. ఎక్కడ లాస్ట్ బాల్? ఆ లాస్ట్ బాల్ ఏడో బారేసావు. రాష్ట్రం విడిపోయేదానికి పార్లమెంట్లో బిల్లు కూడా పెట్టి అంతా అయిపోయింది. ఆ తర్వాత ఇంకా కలెక్షన్లు ఏమీ రావు అని చెప్పి రాజీనామా చేసి చెప్పుల పార్టీని పెట్టి చెప్పులు మెడకేసుకొని కంటెస్ట్ చేస్తే చాలామంది అభ్యర్థులు ఎవరు కూడా డిపాజిట్ కూడా తెచ్చుకోలేకపోయారు, సొంత తమ్ముడిని కూడా గెలిపించుకోలేకపోయాడు. మరి ఇలాంటి అసమర్థుడు ఇక్కడ పోటీ చేస్తూ ఉంటే మిథున్కు కిరణ్ కుమార్కి పోలికుందని నేను అడుగుతా ఉన్నాను. అంచేతే దయచేసి మీరందరూ కూడా తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి, మిథున్ రెడ్డిని గెలిపియండి, అదేవిధంగా నిసార్ అహ్మద్ని గెలిపియండి. ఇద్దరు కూడా మీకు వినయపూర్వకంగా పనిచేస్తారు. ఎవరు కూడా ఏరు దాటి తెప్పదగలేసే పద్ధతి మన దగ్గర లేదు. ఆ విధంగా అందరూ కూడా ఆలోచన చేయండి అని మరీ మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను. రెడ్డి గారు ఆయనే ఎక్కువ అందుబాటులో ఉంటాడు మీకు. నేను ఏ నియోజకవర్గాలకు పోతే అదే మైండ్ సెట్ ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా చెప్పలేకపోయాను. తప్పకుండా మీరందరూ ఆయన అభిమానులే కాబట్టి అత్యధిక మెజారిటీ లాస్ట్ టైం జిల్లాలో ఆయనకే వచ్చింది. ఈసారి కూడా ఆయనకే రావాలని కోరుకుంటా ఉంటా. ఆ విధంగా అందరూ పనిచేయండి అని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటాం.